బంగారు తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గ్రామం గసింగవరం. సార్, ఇక్కడ పిల్లలు సైకిల్ మీద వాటర్ క్యాన్ తీసుకొని స్కూల్ కి నీళ్ళు తీసుకొచ్చారా లేకుంటే ఏంటంటే అది మధ్యాహ్న భోజన సమయం అండి. ఆ భోజన సమయంలో జనరల్ ఏంటంటే కొంతమంది పిల్లలు కొన్ని క్లాసుల పిల్లలు ఏంటంటే వాళ్ళే కొంచెం అదేంటి మన వాటర్ క్యాన్లు కొనుక్కొని ఆ వాటర్ క్యాన్ల ద్వారా ఓ 2 రోజులకు ఒకసారి అట్లా బయట నుంచి నీళ్ళు తెచ్చుకొని తాగడం అనేటువంటిది జరుగుతుంది. నేను ఈ మధ్యనే కొత్తగా 4 నెలల కిందనే వచ్చిన. అయితే ఏంటంటే దాన్ని చిన్నగా నా స్కూల్లో కొంచెం అన్నీ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి 100% ఇక్కడ నుండి పిల్లలను బయటికి పంపకుండా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ విషయంలో ఒకటి ఏంటంటే నేను యాక్చువల్గా ఇప్పుడే కొత్తగా రావడం అనేది జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ పాఠశాలకు అటెండర్ లేడు, మరి స్వీపర్ లేడు. మరి మేము ఎలాంటి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యూరినల్స్ ఉన్నాయి, యూరినల్స్ శుభ్రం చేసుకోవాలన్నా కూడా మేము మా టీచర్లనే చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ గ్రౌండ్స్లో కూడా ఏమైనా చెదారం పడ్డా కూడా మేమే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంచెం నేను చెప్పేది ఏంటంటే ఇక నుండి పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు గుర్తు చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పంపకుండా తప్పకుండా మేము మా పిల్లలను అట్లా చేయకుండా చేస్తామని ఇది మొదటిసారిగా భావించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చాకిరీ అని స్పెషల్ గా మరి మండలంలో జిల్లాలో ప్రచారం అవుతుంది. ఈ వివరణ సరే. అయితే చాకిరీ అన్నప్పుడు మేము జనరల్గా ఏంటంటే నాకు తెలిసినంత వరకు పిల్లలను మేము చాకిరీ ఏం చేయించట్లేదు. కారణం ఏంటంటే జనరల్గా ఇప్పుడు క్లాస్ రూమ్లకు అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకపోవాలన్నా కూడా అటెండర్ లేడు కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల మనం ఏం చేస్తామంటే ఒక పిల్లవానికి టీచర్లను క్లాస్ తిప్పలేము. అదేవిధంగా ఇంకా పోయి ఏంటంటే హెడ్ మాస్టర్ క్లాస్ తీసుకొని అటెండెన్స్ తీసుకొచ్చే సమస్య ఉండదు. కాబట్టి ప్రతి స్కూలు తప్పకుండా ఒక అటెండర్ను కనుక ఇచ్చినట్లు అవుతుంటే తప్పకుండా బ్రహ్మాండంగా స్కూల్స్ నడుస్తాయి అనేటువంటిది నా యొక్క ఆలోచన. ఉపాధ్యాయులపై మండిపడుతున్న తల్లిదండ్రులు అని చెప్పేసి మరి ఒక టైటిల్ వచ్చింది, దానిపైన మీ వివరణ. సార్, యాక్చువల్ ఏంటంటే మాకు గ్రామస్తులను ఇవాళ నేను చాలా మందిని పిలవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అటువంటిది ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే ఆ రోజున జరిగినటువంటిది చాలా దురదృష్టకరం. అది మాకు ఒక రకంగా చెప్పాలంటే మేల్కొల్పుగా మేము భావిస్తున్నాం. నెక్స్ట్ ఇంకోసారి జరగకుండా మేము కానీ మా ఉపాధ్యాయులు కానీ పట్టుపడతామని చెప్పేసి మీకు మాటిస్తాం. పాఠశాలలో ఉన్న ఈ సమస్యలకు ముఖ్యంగా కారణం ఏంటంటే అటెండర్ లేకపోవడమే అంటున్నారు సార్. అటెండర్ లేకపోవడము, స్వీపర్ లేకపోవడము. గవర్నమెంట్ మా వేల రూపాయలు ఇచ్చేసి టీచర్లను పెట్టేస్తుంది, పెద్ద బిల్డింగ్స్ ఇస్తూ ఉన్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఒక అటెండర్ని కనుక ఇచ్చినట్లయితే ఉంటే, ఇప్పుడు అటెండర్ లేకపోతే ఏమైతే సార్ అంటే ఇక్కడ ప్రతి విషయము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్ ఉందండి, టేబుల్ మీద డస్ట్ తూర్చాలన్నా కూడా కంపల్సరీ ఎవరు తూర్చాలి? నేను హెడ్ మాస్టర్గా నేనే తూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ చేసి ప్రతి స్కూల్కు ఒక అటెండర్ను కనుక నియమించినట్లయితే, కనీసం ఒక పార్ట్ టైం వర్కర్ను నియమించినట్లయితే పాఠశాలలు విజయవంతంగా నడుస్తాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే సార్, అలాగే మరి నేటి బాలే రేపటి పౌరులు, అలాంటి నేటి బాలలకు రేపటి పౌరులను చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు అంటున్నారు. టేబుల్ చూసుకుంటున్నాం అంటున్నారు, అలాగే టాయిలెట్లు కూడా కడుగుతున్నాం అంటున్నారు. అక్కడ పోతే ఎక్కడ చెదారాన్ని కూడా తీసేస్తున్నాం అంటున్నారు. అంటే గురువులే ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మరి? అయితే సార్ మేము బాత్రూమ్లు కడగడం అనేది కాదు, వాటర్ పోస్తున్నాం. ఎందుకంటే పిల్లలు మేము అందులోకి వెళ్ళినప్పుడు కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ పోస్తూ ఉన్నాం, అది చేస్తున్నాము. అది జనరల్గా ఏంటంటే దీన్ని అంతటికి ఒకటే సార్, ఇంత మంచి పాఠశాలను నడుపుకున్నటువంటి ప్రభుత్వాలు కూడా దయచేసి మంచి ఉద్దేశంతో ఒక అటెండర్ను పెడితే బాగుంటుంది అనేది, అటెండర్ను కానీ ఒక స్వీపర్ను కానీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ పిల్లల యొక్క భవిష్యత్తుకు కానీ బాగుంటుంది అనేటువంటిది నా యొక్క ఆలోచన. చూద్దాం సార్, తప్పకుండా మరి ఈ వార్త అంటూ మరి ప్రతి జిల్లా అంటే డిస్టిక్ అంటే డిఓ గారు కూడా మరి ఎలాగా స్పందిస్తారో, మరి ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గసింగవరం గ్రామంలో అంటే జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో అటెండర్ ను నియమిస్తారా లేకుంటే ఇట్లనే కొనసాగిస్తారా? అంటే ఇక్కడ పిల్లలే వెట్టి చాకిరీ చేస్తున్న ఒక ఆరోపణలు కూడా అది ఇక్కడ మీ దగ్గరకు వస్తే అర్థమైపోయింది. ఏంటంటే ఇక్కడ ఎవ్వరు లేని పరిస్థితిలో వాళ్ళు వాటర్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళారని చెప్పేసి మీరు స్పష్టంగా తెలియజేస్తున్నారు. చూద్దాం మరి దీనికి స్పందన వస్తుందో డిఓ గారితో. మరి అలాగే ఈ ప్రభుత్వ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా మేల్కొని మరి ప్రత్యేకంగా అన్ని పాఠశాలలో అటెండర్ ను నియమిస్తారో లేదో చూడాలి. చూస్తున్నది జై హో భారత్. ఓకే సార్, మీ యొక్క దాంతోటైనా
మా పాఠశాలకు ఒక అటెండర్ కనుక వస్తే మేము జీవితాంతం మేము గుర్తుంచుకుంటాం, మా పిల్లలు ఇట్లా ఉంటారని ఉట్టి మా యొక్క విన్నపం. నేను హెడ్ మాస్టర్ అండి, జెడ్పిహెచ్ఎస్ గజసింగవరం. నా పేరు సోమయ్య. ఈ మధ్యనే 4 నెలల కింద బదిలీ ప్రమోషన్లో వచ్చాను.